ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నేను నిన్నారాధింతును. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నేను నిన్నారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీకే మంత్రం లేదు, నీకే స్తోత్రం లేదండి. దేవుడు మహిమపడుతున్నామండి. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించును. నీ నామమెంతో గొప్పది, నీ ఆరాధింతును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించును. నీ నామమెంతో గొప్పది, నీ ఆరాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీవే మహోన్నతుడయ్యా, నీవే అద్భుతాలు చేసే దేవుడయ్యా, నీవు ఆశ్చర్యకరమైన దేవుడయ్యా. మా జీవితం నుండి ఆశ్చర్యం జరిగించుకుంటాం. ఏది జరగదు.
వారు ఎవరు? Holy Spirit. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? Holy Spirit. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అవును ప్రభువా, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా ఈ లోకంలో? నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి? అందుకని తండ్రి, విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వచ్చాం ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వచ్చాము తండ్రి, ఆరాధించుటకు. నాయన, మాకు ఇచ్చినటువంటి ఘనమైన సమయమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా జీవితంలో నీవు చేసిన ప్రతి ఒక్క మేళ్లను, కృపలను ఆయన తలంచుకుంటూ ఉంటే మా జీవితం అంతా కూడా రుణస్థులమేనని మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. అందుకని తండ్రి, మా తండ్రిగా నీవున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, మా తండ్రివి నీవే ప్రభువా. Holy Spirit, hallelujah. Holy Spirit, అందరం మన తండ్రి వైపు చేతులు చాపుదాం. ఆయనే నిన్ను పోషించువాడు, ఆయనే నిన్ను రక్షించువాడు. తండ్రి లేని వారికి నేనే తండ్రిని అంటున్నాడు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 అందరం కలిసి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అవును ప్రభువా, తండ్రిలో అనేక మంది కోల్పోయి ఉండొచ్చు, కానీ నీవు మమ్మల్ని వెతికిన తండ్రిని నాయన. మమ్ములను చీకటిలో ఉన్న వారిని మెరుగులోనికి తెచ్చిన తండ్రిని నీవే. మా పోషణాధారం నీవే, మాకున్న సమస్తము నీవే. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాం. నా అడుగులు తప్పటడుగులు, నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై, నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బలైనను, రాత్రి వెన్నెల దెబ్బలైనను, కన్నులకు కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బలైనను, రాత్రి వెన్నెల దెబ్బలైనను, కన్నులకు కాచే నీ ప్రేమ. యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చీకటిలో వెలుగును పంపించిన దేవుడు ఆయన. ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ గాఢంధకార చీకటి నుండి ఆయన నిన్ను వెలుగులో పంపించగలడు. ఆ వెలుగులో నిన్ను నడిపించగలడు. మునుపటి సంవత్సరముల వలె కాదు, నీ జీవితంలో నూతన వెలుగుని ఆయన నడిపించగలడు. కాలలోయలో నే నడిచిన ప్రతి వేదను తోడున్నా నా తండ్రివి. కాలలోయలో నే నడిచిన ప్రతి వేదను తోడున్నా నా తండ్రివి. వేయి మంది కుడి ఎడమలు కూలినా కూలుగా చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. వేయి మంది కుడి ఎడమలు కూలినా కూలుగా చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, అవును నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసు రాజా, యేసయ్యా, యేసు రాజా. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా, అవును ప్రభువా, అవును తండ్రి. హల్లెలూయా. అవును నాయనా. ప్రతి బిడ్డకు నువ్వు తండ్రివై ఉన్నందుకు, ప్రతి బిడ్డకు నువ్వు తండ్రివై ఉన్నందుకు, మేము నీ కుమారులమై ఉన్నందుకు యేసు నామములో మేమే మిమ్మలను మేము గర్విస్తున్నాం ప్రభువా. మేము నీ కుమారులమైనందుకు ప్రభువా మేము ఆనందిస్తున్నాము. మేము నీ బిడ్డలమైనందుకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నీవు మాలో నివసిస్తున్నందుకు నిజమే ప్రభువా. మా జీవితంలో అర్హత లేని మమ్ములను అర్హత కలిగించిన దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మలను చేపట్టుకున్నాయినా
పట్టణము కాని పట్టణంలోకి వచ్చాం. పట్టణం కాని పట్టణం. అబ్రహామును చూపిస్తే వెళ్ళాడేమో, మేమైతే తెలియకుండా వచ్చామో తెలిసి వచ్చామో. మా జీవితాలని నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా వాడుకోనండి. నజరేయుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నవాడా, మీకు మా హృదయ అర్పణలను అర్పిస్తున్నాం. హృదయ అర్పణలను అర్పిస్తున్నాం. మా దగ్గర విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వచ్చాం. నీవే ఆ అర్పణను అంగీకరించువాడవు. హల్లెలూయా. దైవికమైన అర్పణలు ఏంటనుకున్నారు తెలుసండి? ఎవరైతే విరిగి నలిగి వస్తారో వారిని ఆయన హెచ్చించబోతున్నాడండి. విరిగి నలిగిన వారిని ఆయన హెచ్చించబోతున్నాడు. విరిగిపోయేవా కుమారుడా? నలిగిపోయేవా? ప్రార్థన చేయి. నీ అంతరంగ విప్పి నువ్వు ప్రార్థన చేయి. అటువంటి అర్పణ, అటువంటి ఆరాధన నాకు ఇష్టమని ఆయన తెలియచేస్తున్నాడు. హోలీ స్పిరిట్, నీ దూతల చేత దిగిరండి నాయన. హల్లెలూయా. ఆ రీతిగా నేను దీవించాలనుకుంటున్నాను నా కుమారుడా. ఆ రీతిగా నేను దీవించాలనుకుంటున్నాను. నా తండ్రికి అధికారం కలదు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏమైనను లేది ఉన్నట్టు ఉన్నది లేనట్టు జరిగించే తండ్రి మాటను నేను వింటున్నాను. నా తండ్రి నాలో నివసించిన ప్రకారం మీరును నా ద్వారా తండ్రిలో నివసించండి. తండ్రిలో కరువు లేదు, తండ్రిలో రోగములు లేవు, తండ్రిలో పిరికితనమనే ఆత్మ లేదు. ఈ భూమి మీదనే, ప్లానెట్ మీద నేను ధైర్యం గల ఆత్మతోనే నేను నిన్ను పుట్టించాను. అది నిన్ను విచ్చిడిపోకుండా, అది నిన్ను చూసి పారిపోకుండా, అది నిన్ను చూసి దాన్ని పోగొట్టకుండా ఉండుటే నీకు ఇవ్వబడినటువంటి కృప. అందుకే దేవుని కుమారుడా, ఈ పునరుద్ధానాన్ని అనేక మంది పోగొట్టుకుంటున్నారు, కానీ నువ్వు పొందుకుంటున్నావు. దేవుడు మరలా సెలవిస్తున్నాడు, దయగల వారికి నేను దయ చూపించి దేవుడినై ఉంటున్నాను. కఠినుల ఎదుట నేను వికటము చూపించుటకు దేవుడినై ఉంటున్నాను. నేను నీ దేవుడినై ఉన్నాను. నువ్వు నా కుమారుడివై ఉంటావా? సమస్తమును నీకు ముందే ఆజ్ఞాపించి ఉంచాను కదా. సమస్తమును ముందే ఆజ్ఞాపించి ఉంచాను కదా. హోలీ మాస్టర్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ, థ్యాంక్ యూ గ్లోరీ. Hamasai Ramasha Brokro Prosoto Bibi Resha Toramaya Rala Hamasa Karama. Hallelujah, hallelujah, hallelujah. Pray. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన సర్వాంగ కవచమును బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మను బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ కృపా వరములను బట్టి ప్రార్థన చేయండి. అవి వాడబడే సమయం ఆసన్నమైంది. అవి వాడబడే సమయము ఆసన్నమవుతుందండి. అవి వాడబడే సమయం ఆసన్నమవుతుంది. ఎవరైతే వాటిని వాడాలనుకుంటున్నారో ఒక్కసారి మన యొక్క సాక్ష్యములను, మన జీవితములను ఒక్కసారి చెక్ చేసుకుంటే దేవుడు చెప్పమంటున్నాడు, నేనే నిన్ను ఆశీర్వదించువాడను, మొదటి వాడను, కడపటి వాడను. నేను నీ కొరకు మృతుడైతిని కానీ యుగ యుగములు జీవించు వాడను నేనే. నేను చెప్పు సంగతులు ఏమనగా ఇవి నీకు సంభవించనై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునట్లు మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునట్లు ప్రార్థన చేద్దాం. రోమోషి బ్రౌతూరు కొంద్ర హాలరాబా సియారామా శంక్రబాహ. హల్లెలూయా. యేసయ్యా, మరి కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో నీ లేఖనాన్ని మాట్లాడుచుండగా నీ కృపను మాతో ఉంచండి, నీ కనికరాన్ని మాతో ఉంచండి, నీ సహాయమును మాతో ఉంచండి. అన్ని విషయాల్లో ప్రభా మమ్మలను మేము సరి చేసుకోవడానికి, సంపూర్ణ హృదయంతో నీ దగ్గర రావడానికి మరొక తరుణాన్ని మాకు దయచేయండి. ఆరాధించిన ప్రతి పెదవి, మోకరించిన ప్రతి మోకాలు నీవిచ్చిందిగా నాయన, తిరిగి మేము నీకే అప్పచెప్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంగమా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య లేఖన భాగం అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు తెలుసా? ఎవరు రాసి ఉండొచ్చు? ఎవరికైనా ఐడియా ఉందా ఎవరు రాసి ఉండొచ్చు అపోస్తుల కార్యాలని? పౌలు. పౌలు దీనిలో ఎంటర్ అవుతాడు, ఇంకా పౌలు రాలే. అయితే దేవుని పిల్లరా, దీన్ని రాసిన ఈ పత్రికను రాసింది వైద్యుడైనటువంటి లూకా. ఈయన చాలా దేవుని యందు జ్ఞానం కలిగిన వ్యక్తి. ఈయన యొక్క జీవితాన్ని మీరు ఎప్పుడన్నా పరిశీలిస్తే అటు వైద్య బృందంలోనూ ఇటు దేవునికి సహాయకుడిగా ఉండేవాడు. ఈ లూకా ఎవరి ద్వారా పరిచయం అయ్యాడంటే అపోస్తులైనటువంటి పౌలుకి సహకారంగా ఉంటూ ఉండేవాడు. వీళ్ళ వ్యాపారాలు వేరు, వీళ్ళ పనితీరులు వేరు. ఇప్పుడు మీరు చర్చ నుంచి బయటకు వెళ్ళిపోతే మీ యొక్క పనిపాట్లు వేరు, కానీ దైవికత్వం వేరు. అలాగే ఈ వైద్యుడైనటువంటి లూకా ఈ యొక్క పరిస్థితుల్ని మన కొరకు ఎందుకు రాస్తున్నాడు అంటే, చాలామంది అప్పటికే క్రైస్తవ జీవితంలో చల్లాచెదురైపోయి ఉన్నారు, భయభ్రాంతులతో ఉన్నారు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాలని వచ్చారు. అనేకమైన పరిస్థితులు వారి మీద పడి ఉంటున్నప్పుడు యాకోబు లాగానే ఇతను కూడా నడుము కట్టుకున్నటువంటి వ్యక్తి. అరిమతయి యోసేపు విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక గొప్ప వైద్యుడిగా ఆయనకి గుర్తింపు ఉంది. అందుకే అన్ని చోట్లకి ఆయన చక్కగా లోపలికి వెళ్ళగలడు. ఆ దినముల్లో వైద్యులకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు సెకండ్ గాడ్ ఈ భూమి మీద. దేవుని రాజ్యంలో వాళ్ళు రెండవ దేవుడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు, కానీ దేవుని పిల్లారా ఇప్పుడు చెప్తున్నాను, దేవుడే గనక నేను ఎంచుకుంటే ఈ దినములలో అపోలో హాస్పిటల్ ఎందుకు పనికిరాదు అని నేను రాసిస్తాను. ఎందుకు? ఇప్పుడు చదవబోయే వాక్యలేఖన భాగాల్లో మనం గనక చూసినట్లయితే, ఒక కన్నులో చిన్నది ఏదన్నా గనక పువ్వు వేసిందా లేదా చిన్న ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సరి చేసుకోవడానికి మనం అనేకమైనటువంటి రోజులు పడుతూ ఉంటాయి, రైట్? ఇప్పుడు దీనిలో ఎంటర్ అవుతున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నాడు, ఇంకా పౌలుగా మార్చబడలా. ఆయన మార్చబడుకోకుండా ఈ గ్రంథాన్ని రాయడానికి అతనికి రైట్స్ లేవు, ఇంకా ఎంట్రే కాలేదు అయ్యగారు. ఈ పౌలు అనే వ్యక్తి ఎలా ఉన్నాడయ్యా అంటే, అనేక మందిని గాయపరుస్తూ ఉన్నాడు, అనేక మందిని హింసిస్తూ ఉన్నాడు, అనేక మందిని దూషిస్తూ ఉన్నాడు, అనేక మందిని గాయపరచడం అంటే మామూలుగా గాయం కాదు. అతను వెళ్ళాడా
అక్కడ కార్యం సాధకం అయిపోయినట్టే. క్రైస్తవులను ఎవరినన్నా కనుక చంపాలనుకున్నాడా, ఆ యూదులను ఎవరన్నా చంపాలనుకుని బయలుదేరాడా? ఒక్కడే కాదండి, తనతో పాటు ఒక సైన్యం ఉండేది. ఆ సైన్యంతో కనుక బయటకు వెళ్ళొస్తే అనేక చోట్ల రోదన, అనేక చోట్ల దుఃఖము, అనేక చోట్ల కన్నీళ్లు, అనేక పసి ప్రాణాలతో సహా ఆయన కసాయిగా ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరు సౌలు. హల్లెలూయా. సౌలు అన్న అర్థానికి అర్థం ఏంటంటే చిన్నవాడు. హల్లెలూయా. చిన్నవాడు. ఆ చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే చంపడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ దేవుడు అటువంటి వ్యక్తుల కొరకు ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తుల కొరకండి? ఎవడు హింసించేవాడు ఉన్నాడా, ఎవడు కోపస్తుడు ఉన్నాడా, ఎవడు పనికిమాలినోడు ఉన్నాడా అని చక్కగా ఎత్తుకుతున్నాడంట. బైబిల్లో మనం చూసినట్లయితే ఆడమ్ బుద్ధిమంతుడేం కాదు. ఇది చెయ్యంటే అది చేస్తాడు. అటువంటి పిలుచుకున్నాడు. మోషే, నువ్వు నా జ్ఞానం చొప్పున వాళ్ళందరూ బయటికి తీసుకురా అని ఆయన్ని తర్ఫీ చేసి పంపిస్తే, లేదు నా కండలకు కొంచెం బలం ఉంది, నేనేంటో చూపిస్తాను ప్రభు అని అటువంటి వాడిని పిలుచుకుంటున్నాడు. దావీదుని పిలుచుకున్నాడు. నువ్వు చిన్నతనంలోనే నేను రాజును చేస్తాను, నీ యొక్క బల ప్రభావాలను చూసి ఆ దేశం అంతా కూడా ఇంత చిన్న వయసు వాడు ఎలా సాధించాడు అని నీ గురించి చక్కగా చెప్పుకుంటారు. నాయన ఈ విధంగా చేస్తావంటే నో, నేను ఆ విధంగా చేయను, నేను నాకు వచ్చిన స్టైల్లో చేస్తానని చెప్పేసి ఆయన కూడా కొన్ని స్టైల్స్ ఉపయోగించాడు. దేవుని పిల్లలారా, అలాగే లోతు దగ్గరికి వస్తే లోతును కూడా ఎంతో ప్రేమించాలనుకున్నాడు. కానీ లోతు, లేదు ప్రభువా, నాకు ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడికే నేను వెళ్ళిపోతా. లోకానికి ప్రేమించేవాడు. అబ్రాహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లేలే నేను ఆగ దగ్గరికి వెళ్ళి కూడా ఆశీర్వాదం తెచ్చుకోగలను. ఈ విధంగా చెప్పుకుంటే పోతే దేవుని పిల్లలారా, రకరకాలైనటువంటి ప్రజలు వేరే స్వభావాలతో కలిగి ఉన్నారు, కానీ దేవుని ఆత్మను కలిగి లేరు. కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నారు, కానీ చాలామంది వేరే విధమైనటువంటి పనులు చేస్తూ దేవునికి గుడ్ అని ఎవరు లేరు, అంతా బ్యాడ్ అని. అప్పుడు చెప్తున్నాను, అందరూ జీరోలుగానే తయారవుతున్నారు. వారి ఆత్మీయత జీవితంలో ఎప్పుడైతే ఆయన వచ్చి పక్కన నిలబడ్డాడో తన కుమారుడు, అప్పుడు మన స్థితికి ఒక సంఖ్య, ఆమేన్, ఇన్ని జీరోలకి తన కుమారుడిని కనుక భూమి మీదకి పంపించకపోతే మన బ్రతుకులన్నీ, వారి ఇంజనీర్, దేవుని రాజ్యంలో నువ్వు సున్నాగానే ఉన్నావు. నువ్వు ఉన్నతమైన ఆఫీసర్వా, సున్నగానే ఉన్నావు. మార్కెటింగ్ చేస్తున్నావా, నీ కొరకు చేస్తున్నావు కానీ దేవుని కొరకు చేయట్లేదు. అలాగే వ్యాపారం చేస్తున్నావా, నీ కుటుంబం కోసం చేస్తున్నావు కానీ దేవుని విషయంలో సున్నా. అలాగే చూస్తే జీవితం అంతా సున్నా 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 సున్నా. చేస్తాను, నేను దీనివల్ల కష్టపడతాను, ఆదివారం కష్టపడతాను, చర్చిని పక్కన పడేసే పోతావు, కానీ నీ బ్రతుకంతా సున్నాగానే ఉందేమో. ఇంకా తన కుమారుడు వచ్చి నీ పక్కనే కనుక నిలబడకపోతే నీకు నాకు విలువ వచ్చేది కాదు. నేటి క్రైస్తవ జీవితంలో పిలిచిన ప్రతి వారికి పెద్ద 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 డ్యామేజ్లు ఉన్నాయి. ఏంటో తెలుసా? వారి సాక్ష్యాలు సరిగ్గా లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ప్రేమను నింపుతున్నాడు, తన కరుణను నింపుతున్నాడు, తన సమాధానం నింపుతున్నాడు, తన జ్ఞానాన్ని నింపుతున్నాడు. దేవుని పిల్లరా, ఈ యొక్క అపోస్తుల కార్యములు 1వ అధ్యాయాన్ని మనం చదువుదాం. ఎవరన్నా చదవగలిగితే ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. ఓ దేవఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులు ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి
చాలండి. ప్రభువుని యేసుక్రీస్తు లూకా, మత్తయి, మార్కు, యోహానుల యొక్క ఆ 4 సువార్తల సమ్మేళనమే ఈ అపోస్తుల కార్యములు. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తాడు, కానీ శరీరంతో కాదు. ఆమేన్. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు పరలోకమునకు చేర్చుకోబడినప్పుడు మిగిలి ఉన్న వారి మీద ఏ బాధ్యతనైతే పెట్టాడో ఆ బాధ్యత వీళ్ళు చేశారో ఆ బాధ్యత సాక్ష్యమే ఈ అపోస్తుల కార్యములు. పోయినసారి చెప్పాను, ఆ ఇస్కరియోతు యొక్క ప్లేస్లో ఎవరిని పెట్టారో మత్తయిని తీసుకొచ్చి ఫిల్ చేశారు. ఓకే, పౌలు కూడా సువార్తికుడుగా హల్లెలూయా మార్చబడడానికి సలహాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మాట వింటున్నా, నా రూట్లో నేనే ఉంటాను. నువ్వు కుటుంబంలోనే అలాగే ఉండొచ్చు, నీ ఆఫీస్లో కూడా అలాగే ఉంటున్నావేమో. నీకున్న ప్రతి పరిస్థితిలోనూ అంతే, నా బుద్ధిని మార్చుకోను, నా జ్ఞానాన్ని మార్చుకోను, నాకున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే అలాగే ఉంటానంటావేమో. అప్పుడు వరకు సౌలు అతని పేరెత్తితే ప్రతి వాళ్ళు దూషించేవాడిగా ఉన్నాడు. ఈ యొక్క 4 సువార్తల విషయాన్ని ఈ అపోస్తులు ఇక్కడ లూకా వర్ణిస్తూ రాస్తున్నాడు. దేవుని యొక్క ఆయన కనపరుచుకున్న విధానాన్ని నువ్వు ఎప్పుడన్నా ఒకసారి నువ్వు ప్రశ్నించుకున్నావా? యేసుక్రీస్తు విషయంలో నేను ఆయన మరణించిన 100 సంవత్సరాల తర్వాత రాయబడినది లూకా శుభవార్త. హల్లెలూయా. ఆ లూకా ఈ విధంగా అంటున్నాడు, ఆయన ప్రమాణికములను చూపించాడు, వాక్యం మాత్రమే చెప్పలేదు. ఆయన శక్తివంతమైన కార్యాలు చేస్తూనే ప్రమాణికములు చూపించాడు. ఆ ప్రమాణికములు మీ జీవితంలో సార్థకం అవ్వాలి అంటే మీరు చేయాల్సిన పని చాలా ఉన్నాయి. దేవుని పిల్లలారా, దేవుడంట ఏంటి ఆయన ప్రమాణికాలను చూపించుకున్నాడు అని మనం ఆలోచిస్తే, ఆయన సజీవునిగా లేచి మత్తయి సువార్త ఆఖరి అధ్యాయాలలో మరి వచ్చి మరియాకి కనపరుచుకున్నాడు, శిష్యులకి కనపరుచుకున్నాడు. శిష్యులు మేడగదిలో భయవంతులతో ఉంటే వారి మధ్యకు వచ్చి చెప్పాడు, నేను మరణాన్ని జయించిన వాడను, నన్ను మరణమేమీ చేయలేదు అని తన గాయములు చూపించాడు. ఆ గాయములలో వేళ్ళు కూడా పెట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆమె ఆ ప్రమాణికములు చూపించినప్పుడు శిష్యుల్లో కలిగింది ఒక ఆసక్తి. నిజమేరా, యేసుక్రీస్తు మనతో ఉంటాడో లేదో అని మనం ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఆయన చెప్పినట్లే చేశాడు. చేయటమే కాదు, ఆయన మన దగ్గరకు వచ్చి కనపరుచుకుంటున్నాడు, ఈ కార్యాలు నిజమే. ఆయన 3వ దినాన్ని లేస్తానన్నాడు, లేచాడు. ఆయన తలకు పెట్టినటువంటి కిరీటానికి అలాగే డొక్కలు పొడిచినటువంటి బల్లెపోట్లు అవన్నీ మనకి క్లారిటీగా చూపించాడు. బ్రతుకున్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాల తరపున ఆయన చేశాడు. ఇప్పుడైతే స్వయంగా వచ్చి ఆయన చూపించుకుంటున్నాడు. ఏం చేస్తాం? ఇప్పుడు మనము పిరికితనం అనేటువంటి ఆత్మను వదిలేద్దాం. పిరికితనం అనే ఆత్మను వదిలేసి దానికి తోడు ఏం చేద్దామో తెలుసా? ఆయనను మనం అంతరంగంలో చేర్చుకుందాం అని అప్పుడు వారు చీట్లు వేసుకుంటున్నారంట. హల్లెలూయా. మనం ఏ దేశానికి వెళ్ళాలి? ఎప్పుడైతే ఆయన తిరిగి లేచి వచ్చి ఆయనకి చూపించాడో ప్రతి శిష్యునికి ఒక ప్రత్యక్షత కలిగింది. ఎస్, ఆయన తిరిగి లేచాడు అంటే తప్పకుండా నన్ను కూడా తిరిగి లేపుతాడు. ఆయన చెప్పింది చేశాడు అంటే
నా జీవితంలో కూడా ఆయన తప్పకుండా చేస్తాడు. అందుకే నేనేం చేయాలనుకుంటున్నాను, నా జీవితమును ఆయనకి సంపూర్ణంగా అప్పుడండి అర్పించింది. ఎప్పుడండి? అప్పుడు వరకు క్రైస్తవులు, అప్పుడు వరకు దేవుని బిడ్డలు, అప్పుడు వరకు చల్లాచెదరైపోయిన వారు, అప్పుడు వరకు చిన్న దెబ్బంటే భయపడిన వారు, మనల్ని కూడా చంపేస్తారు, మనల్ని కూడా హింసిస్తారు అని ఆ దేశమును వదిలి అన్య దేశములకు పారిపోయిన వారు యాకోబు తిరిగి సమకూర్చిన తర్వాత పత్రికలు అటు ఇటు వేరే ఉంటాయి. అవి కాదు మనకు కావాల్సిన కంటిన్యూషన్. దేవుని పిల్లరా, ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, వచ్చినప్పుడు యేసు క్రీస్తు యొక్క ఆ మహిమ దేహమును, అలాగా మహిమ శరీరమును ఎప్పుడైతే చూశారో అప్పుడు అనుకుంటున్నారు, ఇక మీదట మరణం మీద నాకు భయం లేదు, ఇక మరణించడానికి నేను వెనక ముందు ఆడను, ఇప్పుడు నేను ప్రకటిస్తాను ఆ ప్రభువుని అని అప్పుడు తెచ్చుకున్నారండి. 3.5 సంవత్సరాల్లో రానటువంటి ధైర్యము, 3.5 సంవత్సరాల్లో రానటువంటి ఆ నిర్ణయము ఎప్పుడు వచ్చిందంటే తను తాను ప్రత్యక్షత పరుచుకున్నప్పుడు, ప్రామాణికములన్నీ కూడా చూపించినప్పుడు, ఏది కూడా నేను నీకు దాచిపెట్టలేదు నా కుమారుడా, ఇదిగో ఇంకా మీరు నమ్మాలి అంటే మీలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అనేక మంది అవిశ్వాసులు ఉన్నారు. సంఘంలో వీరిని కొంతమంది గురుగులుగా భావిస్తారు, కొంతమంది విత్తనాలుగా భావిస్తారు. గురుగులు వచ్చి ఏం చేస్తారంటే పక్క వాడిని కూడా చెరిపేటువంటి వాడిగా ఉంటారు. గురుగులు అనగా నీ యొక్క స్వభావం, గురుగులు అనగా నీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి, గురుగులో అనగా నీ యొక్క నాలుక మీద ఉన్నటువంటి ఆ విత్తనాలని ఇతరుల మీద చల్లుతూ ఉంటాం. నాకు ఒక స్నేహితుడు కావాలి, వాడిని కూడా నేను పాడు చేసుకోవాలంటాం. అంతేగాని అతన్ని కూడా సన్నిధికి రప్పించే ఒక మంచి కార్యాన్ని, మంచి విత్తనం ఎప్పుడు కూడా మంచి ఫలాలను ఫలించడానికి చేస్తూ ఉంటాం. అందుకే మరి దేవునికి అసహ్యమైన వారిని, దేవుని యందు భయభక్తులు లేని వారిని, దేవుడు అంటే ఏదో ఒక ఆచారబద్ధంగా చూసేవారిని గురుగులుగా భావిస్తారు. అయినను దేవుడు గురుగులని పెరగనిస్తాడంట, మంచి విత్తనాలని పెరగనిస్తాడంట. కానీ లాస్ట్లో ఎప్పుడు కత్తిరిస్తాడో తెలుసా? సడన్గా ఆయన వచ్చి, ఆయన వ్యవసాయదారుడు కనుక ఆ విత్తనాలను కట్ చేస్తూ ఉంటాడు. దేవుని పిల్లలారా, అనేకమైన విశ్వాసులు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. ఆ దినాల్లో అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అనేకమైన నమ్మకమైన శిష్యులు ఉన్నారు, అనేక మంది అపనమ్మకం వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రామాణికములు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి ఇస్తున్నాడో తెలుసా ఇప్పుడు అధికారం? ఎవడైతే ఈ లోకాన్ని, ఎవడైతే ఈ ప్రజల్ని జడిపిస్తున్నాడో, ఎవరైతే ఈ ప్రజల్ని అతి భయంకరంగా హింసిస్తున్నాడో అతన్ని నేను ఎన్నుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నుకొని ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. ఈయన ఎవరో ఆయనకి తెలియదు, ఈయన ఎవరికి హింసిస్తున్నాడో ఆయనకి తెలియదు. హింసించిన వాడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ అపోస్తల కార్యంలో సౌలు యొక్క లైఫ్ టర్న్ తిరిగేది అక్కడే. ఎవరైతే ఈ లోకానికి, ఇక్కడున్న పరిస్థితులకి వేరుగా జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్తున్నాడు, నువ్వే నాకు కావాలి. నేనా హింసించేవాడిని, నలుగురిని గాయపడేవాడిని, నలుగురికి నేను మేలు చేసేటువంటి బుద్ధి నాకు లేదు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేంటి ప్రభువా అనడానికి కూడా అర్హత లేనటువంటి ఆ సౌలు అనగా చిన్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? యూదులను, క్రైస్తవుల్ని హింసిస్తూ బాధిస్తూ ఉన్నాడు. ఏంటి దీని అర్థం? క్రైస్తవ జీవితంలో ఎవరైనా సరే ఇతరుల్ని హింసించేటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయా? క్రైస్తవుల్ని హింసించడం అంటే ఒక మాటలో నేను చెప్తాను. నువ్వు వెళ్ళి సంఘంలో ఒక సాక్ష్యాన్ని చెప్తే వాళ్ళు అంటారు, ఈ సాక్ష్యమా నువ్వు ఒక సాక్షివా అని అంటారు.
కూర్చోండి, ముందు కూర్చోండి. కమ్ ఫ్రెండ్. నీ భార్య ఒక మంచి సాక్ష్యం చెప్పింది అనుకోండి, పైకి అంటావు, బయటికి వెళ్ళి చెప్తావు నా ఇంటి సంగతి నాకు తెలిసి అంటావు. దేవుని పిల్లరా, ఎవరైతే హింసిస్తున్నారో క్రైస్తవులను అనగా దేవుని నామాన్ని, వారిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయన వస్తున్నాడు. వాళ్ళని ప్రత్యేకించి చూస్తున్నాడు, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవ జీవితంలో ఉంటూ ఇంట్లో భార్యల్ని హింసిస్తూ ఉంటారు. ఎలాగో తెలుసా? నీ ఒత్తిళ్ళన్నీ తీసుకొచ్చి భార్య ఎవరో నీకు తెలుసా? యెహోవా ఇచ్చినటువంటి దానము. ఆవిడ లేకపోతే నీకు ఉత్పత్తికి కేంద్రమే లేదు. చాలామంది ఒక బిడ్డను ఒకలాగా చూస్తారు, మరొక బిడ్డని ఒకలాగా చూస్తూ ఉంటారు. దేవుని పిల్లరా, ఇటువంటి వారి కొరకు దేవుడు ఎదుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరు వీళ్ళు? వీళ్ళ యొక్క అంతరంగపు యొక్క ఘోష ఏంటి? ఎందుకు వీళ్ళు హింసించే వారిగా మారుతున్నారు అంటే, దేవుడు మరొక మాట చెప్తున్నాడు. అపవాదిని నేను పోషించినంత వరకు అపవాది కార్యాలు, అపవాది విత్తనాలు, అపవాది యొక్క బురద, అపవాది యొక్క అనుమానం, అపవాది యొక్క డౌట్స్, ఇవన్నీ కూడా నీ హృదయ అంతరంగంలో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ అపోస్తులుడైనటువంటి పౌలుగా మారక మునుపు సౌలుకున్నటువంటి గుణ లక్షణాలు. ఏదో గుర్రం అంటే ఒక గుర్రం కాదు, దాదాపు లేదనుకున్న ఆయనకి 200 గుర్రాలు. ఆ 200 గుర్రాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్రం. ఆ గుర్రంతో బయలుదేరాడు, నేను దేవుని బిడ్డల్ని నాశనం చేస్తానని. దేవుని పిల్లరా, నీ ఉద్యోగాల్లో లేదా నీ కుటుంబాల్లో, నీ సంఘంలో, నీ పరిచర్యలో నువ్వు ఎక్కడన్నా సంతోషంగా వెళ్తూ ఉంటే ఎదురు విపత్తులు వస్తున్నాయా? రకరకాలైన పరిస్థితులు నిన్ను ఎదుర్కోవడానికి అప్పులు, అనారోగ్యాలు, ఈఎంఐలు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? రేపటి భవిష్యత్తు గురించి నువ్వేం చేయాలో తెలియక చాలా నీకు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్నావా? నిన్ను హింసించే ప్రతిదీ సౌలుకు సూచనగా ఉంది. నిన్ను బాధ పెట్టే ప్రతి పరిస్థితి సౌలుకి సూచనగా ఉంది. నిన్ను గాయపరిచే ప్రతి మాటలు సౌలుకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ సౌలుని మనమైతే అంటాము, వీలైతే ప్రభువా నీ చిత్తమైతే అని చంపేయని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ దమస్కు మార్గం గుండా పౌలు ప్రయాణం చేసి ఆ మార్గంలో రావడానికి దగ్గర ఎంటర్ అవుతూ ఉండగా ఆకాశము నుండి గొప్ప వెలుగు కలిగెను. హల్లెలూయా. హింసించే వాడిపైన దేవుని దృష్టి ఎలా ఉందో చూడండి. హింసించే వాడిపైన దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో చూడండి. హింసించే వారి మీద ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూడండి. ఒక భార్య అంటది, ఇతను చేసుకోకుండా చచ్చిపోయినా బాగుండు, ఈయన్ని వదిలేస్తే బాగుండు అని తన పుట్టింటికో తనకిష్టమైన స్నేహితులకో చెప్తూ ఉంటుంది. నేను ఇలా అనుకుని వివాహం చేసుకున్నాను, కానీ ఈయన నన్ను ఈ విధంగా హింసిస్తున్నాడు. ఏదో 4 ఖాళీలు సంపాదించి నన్ను గౌరవపరుస్తాడు అనుకుంటే ఎంతసేపు నా పుట్టింటి మీద పడతాడు, అవే అడుక్కుంటూ ఉంటాడు, కట్నాలు తీసుకురామంటాడు. ఎందుకనే వాళ్ళు మనకి చెప్పరు కానీ కొంతమందికి చెప్పి బాధపడుతూ ఉంటారు. దేవుని పిల్లరా, మనమైతే అంటాము, ఇతని లాంటి వాడికి ఏ శిక్ష పడినా పర్లేదు, మంచాన్ని పడినా పర్వాలేదు, అప్పుడు నన్ను బాధ పెట్టిన బాధ అంతా ఆ మంచంలో పడితే నేను చూడాలనుకుంటాడు. మానవ స్వభావం. కానీ దేవుని స్వభావం ఎలాంటిదో తెలుసు? అతన్ని ఎదుర్కొంటున్నాడంట. ఆయనకి గొప్ప వెలుగు కలిగినప్పుడు ఆ గుర్రం మీద నుంచి ఫస్ట్ ఎక్కడ పడ్డాడు? కింద పడ్డాడు. దేవుని పిల్లరా, దేవుడు వెంటనే ఎవరిని గబుక్కుని కౌగులించుకోడండి. దేవుని రాజ్యంలో నన్ను గనక వాడుకోవాలని కానీ చెడ్డవారిని పిలిచాడని మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు. ఎవరిని మంచివాడు పిలవలేదు. ఎప్పుడైతే ఆ యొక్క సౌలు అనే వ్యక్తి కింద పడ్డాడో దీని అర్థం ఏంటి తెలుసా? ఉన్నత స్థితిని పోగొట్టుకున్నాడు. ఫస్ట్
హైట్ నుంచి కింద పడటం అంటే అదే. పడిన వెంటనే ఏమైపోయిందంట, దెబ్బలేం తగలలేదు. ఈ రోజుల్లో నువ్వు కొంచెం మెట్లు దిగేటప్పుడు అయితేనే పడుకోకుండానే బెనికిపోతున్నాయి. ఆ గుర్రం మినిమం హైట్ ఉంటుంది, ఆ హైట్ మీద నుంచి కింద పడ్డాడు, ఒంటి నింద ఆయుధాలే, అవి ఏం గుచ్చుకోలేదు. కానీ పడినట్టే అంట అసలు ఎవరికి కళ్ళకి మీద దెబ్బ తగలదు. మీకు తెలుసా, పడితే తలలు కాళ్ళు ఈ తగులుతూ ఉంటాయి. కానీ ఈ అయ్యగారికి కరెక్ట్గా ఎక్కడ తగిలిందంటే దెబ్బ, కళ్ళకి తగిలింది. కళ్ళు కప్పబడిపోయింది, భయంకరంగా కప్పబడి. ఎలా తెలుసా, మంచు ఎలా ఉంటుందో తెలుసా, అలా పొరలు పొరలుగా కప్పబడిపోయింది. ఇంకా దేవుడు కనుక నిన్ను సందర్శిస్తే, దేవుడు కనుక నేను ఎదుర్కొంటే ఎలా ఉంటాయో తెలుసా. చాలా మంది అంటారు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నాకు కనిపించాలి, దేవుడితో నేను ఉండాలి, దేవుడు నాతో ఉండాలి. నువ్వు కనుక ఆయన నీతిని కనుక నీలో ఉంచి చూడు, ఈ క్షణమే ఆయన వచ్చేస్తాడు నీలోకి. హల్లెలూయా. పవర్ అక్కడ ఉంటుంది, ప్లగ్ అక్కడ ఉంటుంది, వైర్లన్నీ ఇక్కడ ఉంటాయి. దాన్ని కనెక్ట్ చేయకోకుండా నీలోనికి పవర్ ఎలా రాదో, ఆ హోలీ ఈ హోలీకి కనెక్ట్ అవ్వాలంటే నీ హోలీ ప్రజెన్స్ ఎంత సేఫ్గా ఉండాలో, ఆ హోలీకి తగ్గట్టు కనుక నువ్వు ఉంటే, నువ్వు వెళ్ళి ఇప్పుడు కరెంటు వైర్ను పట్టుకున్నా అది నీకేం కాదు. ఎస్, ఈ హోలీని ధరించుకోలేనటువంటి ఆ సౌలు కింద పడి అరుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో ఈరోజు ఒక 500 మందిని చంపాలనుకున్నాను, మధ్యలోనే పడిపోయానని బాధపడుతున్నాడు. గుర్రాలు ముందుకెళ్తున్నా, ఆ వెలుగును చూసి ఆగిపోయాయి. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక శబ్దం వస్తుంది, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? అక్కడ సందర్భం, సౌలు దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు, దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు ప్రార్థనా పరుడు కాదు, హింసకుడు, హానికరుడు, దూషణకరుడు, మంచి భయంకరమైన బూతు మాటలు మాట్లాడేవాడు, చంటి పిల్ల ఆడపిల్ల అని లేకోకుండా నరికేసి వెళ్ళిపోయేటువంటి వాడు. అయినను దేవుని ప్రేమ చూడండి, అప్పటికే దేవుడు ఆరోహణమై పరమును చేర్చబడినటువంటి ధవల సింహాసనం ముందు ఉన్నటువంటి దేవుడు కేవలం స్వరంతో మాట్లాడుతున్నాడు, పేరు పట్టి పిలుస్తున్నాడు. ఏంటి దీని అర్థం? దేవుడు ప్రేమామయుడు అనడానికి ఇది గొప్ప సూచన. వ్యభిచారులను కూడా ఆయన పిలుస్తున్నాడు. మనమైతే వ్యభిచారుల్ని మన లాంగ్వేజ్లో పిలుస్తాం, ఓ ఏ అట్లా పిలుస్తాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో చూడండి. వ్యభిచార స్త్రీని అమ్మ అంటున్నాడు, సమరయ స్త్రీని కూడా అమ్మ అంటున్నాడు. ఇక్కడ హింసించు వాడిని అంటున్నాడు, సౌలా ఎందుకు ఇంకా నన్ను హింసిస్తున్నావు? సౌలుతో మాట్లాడుతున్న మాటలేమో కానీ ఈరోజు నీతోనే ఆ స్వరం మాట్లాడుతుంది. ఎందుకు నా కుమారుడా నన్ను ప్రార్థన లేకుండా నన్ను హింసిస్తున్నావు? దేవుని యొక్క రక్తమును మాంసమును ధరించుకున్న నీవు ఎందుకు దేవుడు లేకుండా దిగంబరిగా తిరుగుతున్నావు? దిగంబరి అంటే మీకు తెలుసా, ఆయన నీతి వస్త్రం లేకపోవటం. ఇంట్లో ఒకలాగా ఉంటాం, అత్తోరింటికి వెళ్తే ఒకలాగా ఉంటాం, ఆఫీస్కి వెళ్తే ఒకలాగా ఉంటాం, చర్చికి వస్తే ఒకలాగా ఉంటాం. నీకు ఇష్టమైన వాళ్ళు కనపడితే ఒకలాగా ఉంటాం, నీకు కష్టమైన వాళ్ళు కనపడితే మరొకగా మారిపోతాం. దేవుడు నీకు ఇచ్చింది తన స్వరూపమును తన పోలికను ఇచ్చాడు. కానీ మనం ఎన్ని పోలికలు ధరించుకుంటామో తెలుసా? మనం ఎటువంటి పోలికలు ధరించుకొని తిరుగుతామో తెలుసు? నీ పోలికను బట్టే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం ఈ విధంగా ఉంది. ఎలా ఉందో తెలుసా? దేవుడు తన పోలికనందు తన యొక్క స్వరూపమందు నరులను సృజించాను. కానీ మన పోలిక ఎలా ఉంటుంది తెలుసా? మనకిష్టం లేని వారి మీద కోపంగా ఉంటుంది మన యొక్క ముఖం. మనకిష్టమైన వారైతే పక్కలపై నవ్వుతూ ఉంటాం. అది దేవుని స్వరూపమా? దేవుని పిల్లరా,
ఇక్కడ సౌలు ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో ఆయన అంటున్నాడు, అయ్యా ఎవరు, నేను మొట్టమొదటిసారి నీ స్వరాన్ని వింటున్నాను. నువ్వెవరు అంటే, నీవు హింసించుచున్నటువంటి ఆ యేసుని నేనే. నా బిడ్డలను హింసిస్తే వారి శరీరము నా శరీరం అయింది. చాలామందికి శరీరాన్ని గురించిన అవగాహన లేక చర్చికి వెళ్ళాలి, రావాలి, అంతవరకే. నువ్వు చర్చికి వచ్చినప్పుడు నీవు సరిచేయబడతావు, వాక్యములో ఎదగబడతావు. నీ యొక్క అవన్నీ కూడా నీ అద్దం అనేటువంటి బైబిల్లో చూసుకుంటావు. ఇది అద్దం అండి. నీ ప్రతిరోజు నిన్ను పలకరిస్తుంది. నీ మీద ఈ తప్పు ఉన్నది, నీలో ఇది ఉంది, సరిచూసుకోమని చెప్పేటి ఒక మిర్రర్ ఇది, ఒక ఉత్తరం, ఒక స్వారూప్యము, ఒక రూపము అందులో నుంచి నీకు వస్తూ ఉంటాయి. నిన్ను కూడా ఎక్కడన్నా తిట్టినట్టుందా అక్కడ, నా కుమారుడా, నా కుమార్తె? ఆ ప్రేమ గల దేవుడు హింసించు వారిని కూడా ప్రేమిస్తూ అంటున్నాడు, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు ఉపవాస ప్రార్థన చేయకుండా నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నీ జీవితంలో ప్రతిరోజు 1 గంట కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు? దిగంబరిగా తిరుగుతున్నావు. దేవుని రాజ్యం అంటే అసలుకి భయం భక్తులు లేకుండా ఉంటున్నావు. నేను నీకే తెలియచేయాలనుకుంటున్నాను. ఈ దినము నుండి నిన్ను నేను మార్చాలనుకుంటున్నాను. నిన్ను పౌలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. పౌలు అనగా సువార్థికుడు, సువాసన వెదజల్లేవాడు. యేసుక్రీస్తుతో లేనప్పటికీ లేని సమయంలో ఆయన్ని పట్టుకుంటున్నాడు యేసుని యొక్క స్వరం. వింటున్నాడే కానీ దేవుని చూడలేకపోతున్నాడు. ఇదే ఈరోజు వాక్య లేఖన భాగంలో ముఖ్యమైన పాఠాంశం. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ ఆయన చూడలేకపోతున్నావు. ఆయన కన్నుల మీద కప్పబడి చూడలేకపోతున్నాడు ఒక అన్యుడు. నీవు కన్నులుండి కూడా ఆయన కన్నులారా అలంకరింపబడిన రాజుని, సింహాసనాసీనుడిని చూడలేకపోతున్నావు. ఏంటి దీనికి గల కారణం? ఏంటి దీనిలో ఉన్నటువంటిది? ఆయన కన్నులు పోగొట్టుకుని చూడలేకపోతున్నాడు, కన్నులను కూడా చూడలేకపోతున్నావు. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన చేయకుండా, ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా, నీవు చేయాల్సిన మంచి కార్యాలు తెలిసి కూడా చేయకపోవడమే సౌలుకు ఉన్నటువంటి హృదయము మానవులకు ఉండటం. దేవుడు ఈరోజు తెలియచేస్తున్నాడు. నేను ముందే చెప్పాను, ఆ దినములలో హాస్పిటల్స్ కాదు, వైద్యులు, వనమూలికలు, పసర్లు, కాయలు, రకరకాలైనటువంటివి. కానీ ఈరోజు కన్నా హై పవర్, హల్లెలూయా, ఆ రోజుల్లో ఉన్నాయి. కుష్ఠవ్యాధి వచ్చేది హెవెన్ నుంచి వచ్చిన యేసు చెయ్యి తాకినప్పుడు, హల్లెలూయా, అది ఆయన్ను కప్పుకోవటం అంటే, అది ఆయన్ను ధరించటం అంటే. ఏదో యేసు నమ్ముకున్నాను అంటే నీ కుటుంబంలోనే ఒక చిన్న సాక్ష్యం లేకపోతే నువ్వు బయటికేం చెప్పగలుగుతావయ్యా? దేవుని పిల్లరా, అలాంటి ఆకర్షితుడైనటువంటి ప్రేమ గల దేవుడు పౌలులోనికి ప్రవేశించాడు మాటల ద్వారా. ఎప్పుడైతే సౌలుకి ఆ యొక్క మాటలు విన్నాడో, ప్రభువా నేనేం చేయాలంటున్నాడు? ఒకటే మాట, ఆమేన్. మన సంవత్సరాల్లో బాబు బాప్తిసం తీసుకుంటామంటే పెళ్లికి ముందో ఎప్పుడో తీసుకుంటాడు. అప్పుడు వరకు అది కూడా అవసరమని, లేకుంటే అది కూడా తీసుకోరు. కానీ సౌలు హింసించేవాడైనా, దూషించేవాడైనా ఒక్క క్షణంలో ఆయన సమర్పించుకుంటున్నాడు. అయ్యా, నీ మాట వింటుంటేనే నా జీవితంలో, నా శరీరంలో అన్నీ దానికి వాటికి తెలియకోకుండా వెళ్ళిపోతున్నాయి. హింసించే గుణం వెళ్ళిపోతుంది, గాయపరిచే గుణం వెళ్ళిపోతుంది, రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అని తను ప్రేమకు బొద్దులుగా అక్కడే మారాడట. ఎక్కడండి? ఆయన స్వరం విన్నప్పుడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని స్వరం వింటున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సంఘానికి వెళ్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్నావో తీసుకోలేదో, దేవుని బలం తీసుకుంటున్నావో తీసుకోవట్లేదో, నీకన్నా నాకన్నా ఆ హింసించే సౌలే పౌలుగా మారిపోయాడు ఒక క్షణంలో. మారేమంటున్నాడు తెలుసా? నేను ఏం చేయాలి ప్రభు అంటున్నాడు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఆ కన్నులు మరలా నీకు వస్తాయి అంటున్నాడు. 3 దినములు ఆహారం
3 దినము చూపు లేదు. ఆ గుర్రాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో, తనతో ఉన్న తొత్తు గ్యాంగు, ఆ సైనికులు, ఈయన ఒక్కడే కాదు చంపడం, అనేక మందిని వెంటనేసుకెళ్ళినటువంటి ఆ సౌలు ఉన్నవన్నీ తీసివేశాడండి. ఆ బట్టలు కూడా రక్షింపబడిన నాటి బట్టలు చాలా కాలం అపోస్తుడైన పౌలుగా మారిన తర్వాత చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆ బట్టల్ని ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. ఎందుకంటే నేను యేసును దర్శించినప్పుడు, యేసు నాతో మాట్లాడినప్పుడు నాతో ఉన్న ఈ జత బట్టలే నాకు సాక్ష్యం అనుకున్నాడు. సౌలు ఎప్పుడైతే పౌలుగా మారడానికి సిద్ధపడ్డాడో అక్కడ ఒక ప్రవక్తను పెట్టాడు. ఆ ప్రవక్తలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రవక్తలు మీరు చెప్తే చేసేవాడు కాదు. ప్రవక్తలు మీరు చెప్పినప్పుడు తలూపోయేవాడు కాదు. ప్రవక్త దేవుడి నుంచి విన్న దాన్ని, చెప్పిన దాన్ని చేసేవాడే ప్రవక్త. దేవునికి మానవులకి మధ్యలో ఉంటాడు. దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను ఒక శుభవర్తమానం చెప్పేది ఏంటంటే, ఆ యొక్క ప్రవక్తకి వెళ్ళి చెప్తున్నాడు, సౌలు అనేటువంటి ఒక వ్యక్తి కన్నులు పోగొట్టుకుని మందదృష్టి గలవాడై పడి ఉన్నాడు. అతను నువ్వు చేతులుంచి ప్రార్థన చేయి. హల్లెలూయా. సౌలు పేరు చెప్తేనే ఆ యొక్క ఊరిలో పగ. చూడండి, చాలా మంది దైవజనులు బోధిస్తున్న నేనే కావచ్చు, దేవుడు నన్ను వెళ్ళి ఒక అన్యుడు ఈ విధంగా ఉన్నాడు, ఒక రౌడీ ఇక్కడ క్రైస్తవులు హింసించి బాధ పెట్టి ఆయన గత 10 సంవత్సరాలకు ఇక్కడే ఉన్నాడు, అతనికి ఇప్పుడు కరోనా వచ్చింది, నువ్వు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చెయ్యి అన్నాడు అనుకోండి. నిజమైన ప్రవక్త అయితే నోరు మూసుకుని వెళ్ళి అక్కడ చేస్తాడు. అదే గనక అటు ఇటు కాని పాస్టరో, అటు ఇటు కాని ప్రవక్త ఉన్నాడు అనుకోండి, ప్రభువా ఆ దుర్మార్గుడికి మళ్ళీ కళ్ళిస్తావా అని దూషణ పాలు చేస్తూ ఉంటారు. దేవుని మాట విని దాని ప్రకారం చేయవాడే అతని కుమారుడు. గుర్తుపెట్టుకోనండి, దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వాడే దేవుని బిడ్డ. అయితే ఆ యొక్క హింసకుడు గురించి కొన్ని సంవత్సరాల నుంచి విన్నారు కదా. ఈ ప్రవక్త అంటున్నాడు, అంతరంగంలో అనుకుంటున్నాడంట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ పడక గదిలో ఏం మాట్లాడుతున్నావో ప్రవక్తలు వింటారు. ప్రవక్తలు వింటారండి. ఒక భార్య భర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారంట. సంఘానికి వెళ్తాం, ఇదేనా మీ పాస్టర్ నేర్పేది? మీ వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? ఈ విధంగా చేస్తారా? ఇదేనా మీరు నేర్చుకొచ్చేది అని ఒక భర్త భార్యను అంటుంది. ఆ మాట మీ పాస్టర్ గారు వింటున్నారు బెడ్రూమ్లో. హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఆ మాట వింటున్నారు. ఎక్కడో ఎవరో మాట్లాడుకునే మాట ఇక్కడ వినిపిస్తున్నాయంట. లేచి చెప్పారు నాతో, పాస్టర్ గారు ఈ విధంగా ఒక ఫ్యామిలీలో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అవునా, సరే, సమయం వచ్చినప్పుడు దాన్ని రాసి పెట్టుకొని మర్చిపోతారేమో అన్న. రాసి పెట్టాము. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒకరోజు సహోదరుడు ఫోన్ చేశారు. విషయం ఏంటో తెలుసా? ఫోన్ మాట్లాడుతూ, మీ కుటుంబాన్ని గురించి దేవుడు మీరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంట అని దేవుడు నాతో తెలియజేశాడు. అంటే వాళ్ళు అక్కడే ఇద్దరు మోకరించి ప్రార్థన చేసి చెప్తున్నారంట, మా బెడ్రూమ్లో మాట్లాడుకునే విషయాలు మీకు ఎలా వినిపించాయి? దేవుని పిల్లరా, మీరు అనుకోవచ్చు నీ ప్రవర్తికి ఒక జత బట్టలు ఉండకపోవచ్చు, ఒక సరైన ఇల్లు ఉండకపోవచ్చు, మరి ఆయనకి పేరు ప్రత్యక్షులు ఉండకపోవచ్చు, కారు బంగ్లాలు ఉండకపోవచ్చు, కానీ దేవుని ఆత్మను పొందుకున్నవాడే ప్రవక్త. దేవుని మాట విని దాని ప్రకారం చేసేవాడే. ఈయన అంటున్నాడు, ఆ సౌలుకి వెళ్ళి నేను అనవసరంగా ఇవ్వాలా? నేను ఇవ్వనంటే మనం నా చేతులు పెట్టను అనుకుంటాడంట. నిన్ను భూమి మీద ఎదురు పెట్టాను తెలుసా? ఆ పని చేయడానికే. ఇంతవరకు నీకేం పని లేదు, ఇప్పుడు నేను మొట్టమొదటి పని ఇస్తున్నాను. చాలామంది కంపెనీలు పెడతారు, చాలామంది రకరకాల పరిస్థితుల్లో ఉంటారు, కానీ వాళ్ళకి ఆర్డర్స్ రావు, వాళ్ళకి గుర్తింపు రాదు, వాళ్ళకి ప్రమోషన్ రాదు. కానీ ప్రమోషన్ వచ్చినప్పుడు, పిలుపు వచ్చినప్పుడు, ఒక సైనికుడు ఏ విధంగా వెళ్ళి ఆ యొక్క సైన్యాన్ని రక్షించడానికి,
ఆ యొక్క యుద్ధోపకరణాలు ఏ విధంగా ధరించుకుంటాడో క్రైస్తవుడు కూడా పెద్ద పరిచయం చేయవసరంలా, చిన్న పరిచయం చేయవసరంలా, ఆ ఇద్దరు ముగ్గురిని నువ్వు లేపగలిగి వారిని మంచి నాయకుడిగా తయారు చేస్తే చాలు. నీ కింద ఉన్న వారిని ఒక మంచి గొప్ప, నీ అసిస్టెంట్సే కావచ్చు, వారిని గొప్ప, ఒకవేళ ట్యూషన్ చెప్తున్నావా, ఉద్యోగాలు ఏమి లేవా, లేదా చిన్న పని చేస్తున్నావా, నీ కింద ఉన్న హెల్పర్ని కనుక నువ్వు చేస్తే నీ అభివృద్ధి ఎప్పటికీ ఆగిపోదు. వాడే ఒకరోజు నీకు చేయూతగా ఉంటాడు. దేవుని పిల్లారా, అటువంటి పని చేయడానికి ఎప్పుడు వెనక్కి తీయకండి. నా పని నేర్పిస్తే వీడు నా పని నేర్చుకుని నన్ను వెళ్ళగొడతాడేమో. నో 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 నో. నీ తండ్రి, ఆయన కొడుకే. ఎంత పెద్దోడైనా కొడుకు తండ్రి అవ్వడు. ఇది గుర్తుపెట్టుకోనండి. ఆమె మరి యేసుక్రీస్తు ఆ బోట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వస్తే అనేక మంది వాళ్ళు ఉన్నారు, అనేక మంది రకరకాలైన పరిస్థితులతో ఉన్నారు. కానీ ఎవరు కూడా భయపడుతున్నారే కానీ ఆ తుఫాన్ని గద్దించలేకపోతున్నారు. నీ తండ్రి లేచాడు, దాన్ని మొట్టమొదటిగా గద్దించాడు. అది తండ్రి యొక్క లక్షణం. ఆమె దేవుని పిల్లారా వెళ్ళాడు, తన కళ్ళు మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడంట ఏమొచ్చినాయండి? చూపు వచ్చిందండి. ఎవరికి? అపోస్తులుడైన పౌలుకి దేవుడు సందర్శించినప్పుడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ కన్ను మీద పొరలు, ఆ కన్ను మీద పోవాలి అంటే ఈ అపోలో హాస్పిటల్ కూడా ఎందుకు పనికిరాదు. సారీ అండి అంటారు, లేదా కన్నులు తీసేయాలంటారు, కొత్త కన్నులు పెట్టాలంటారు. దేవుడు కనుక ప్రేమతో గద్దిస్తే ఆ కన్నులు పోవండి, స్వభావాలు మారుతాయి. అందుకే చర్చికి వచ్చిన నీవు అశ్రద్ధగానో నేనేదో వెళ్తా వస్తా పిల్లవాడిగా ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకు చెక్ పెట్టబడింది. పిల్ల చేష్టలు, పోకిరి చేష్టలు అన్నిటికీ సౌలుకి ఆ రోజే చెక్ పెట్టబడింది. నీకు అటువంటి పరిస్థితి కావాలనుకుంటున్నావా? రోడ్ల మీద పడి ఆ సౌలులాగా అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకుని దేక్కుంటూ దేవుని రాజ్యంలోకి వచ్చి ప్రభు నన్ను మళ్ళా మార్చనంటున్నావా? లేదా యోనలాగా ఆ కడుపు చేపలోకి వెళ్ళి ఆ మురుగు వాసనలో బాగోయి భరించలేకపోతున్నాను ఈ పరిస్థితులు, ఉద్యోగం లేకుండా కఠినమైన పరిస్థితులు, ఆహారం లేక కఠినమైన పరిస్థితులు, డబ్బులు లేక కఠినమైన పరిస్థితులు. అది చేప కడుపుకి సాదృశ్యం. చేప కడుపు అంటే లోపలికి వెళ్ళవసరం లేదు. ఆ విధంగా కూడా నువ్వు బాధపడవచ్చు. దేవుడు ఈరోజు చాలా మందిని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు, ప్రేమతో చెప్తున్నాడు. నువ్వు పిల్ల శాస్త్రులుగా కనుక నువ్వు ఇలాగే నడుస్తూ ఉంటే కుమారుడా, నీ జీవితం చాలా పోగొట్టుకోవడానికి చాలా అతి సమీపంగా ఉంది. కానీ పోగొట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు ఇస్తాడు అంట. ఏమిస్తాడు? ఒక ప్రవక్తనిస్తాడు, తిరిగి చూపునిస్తాడు. ఆ చూపు దేని గురించి? తిరిగి ఆయన రాజ్యము తిరిగి కట్టడానికి గురించి. హల్లెలూయా. అపోస్తుడైన సౌలు చేతిలో కత్తి ఉండేది. ఆ కత్తి ఏ రోజు రక్తము చూడకుండా వరలో పెట్టేవాడు కాదంట. కానీ అటువంటి వ్యక్తి 3 దినములైన పిమ్మట అడుగుతున్నాడు, నాకు కొంచెం ఆహారం ఇస్తారా? హల్లెలూయా. సౌలు నీటి బాప్తిసం పొందలేదు, కానీ పౌలుగా మార్చబడినప్పుడు ఆత్మ బాప్తిసాన్ని పొందేసుకున్నాడు. ఆత్మతో మాట్లాడేవాడికి అయిపోయాడు, ఆత్మను నింపుకున్నవాడయ్యాడు. ఆ బజారులో కత్తికి బదులు ఇప్పుడు గ్రంథాన్ని పెట్టుకుని వస్తున్నాడు. హల్లెలూయా. ఏ గ్రంథం? ధర్మశాస్త్రం. ఆ దినములలో ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వస్తుంటే ఒక రౌడీ ఇలా బైబిల్ పట్టుకొస్తే ఎవడన్నా నమ్ముతాం మనం? మన సంఘంలోని ఎవరో గొప్ప గొప్ప చెడ్డక్రియలు చేసే వ్యక్తున్నాడు. అతను నేను మారిపోయానండి అని తెల్లారి వచ్చాడు. నువ్వు నమ్ముతావా? నేను నమ్మను, నువ్వు నమ్ము. ఎందుకు తెలుసా? మానవ స్వభావాలు అటువంటి. కానీ ఆ రాజ్యంలో ఏ ప్రజలు నమ్మట్లేదంట. ఈయన ఇలా మార్చి వచ్చాడండి. ఎప్పుడైతే అటు వచ్చాడో ఆయన మాటలలో జ్ఞానాన్ని చూస్తున్నాడు. హింసకు బదులు ప్రేమను మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు నీవు నేను ఆ ప్రేమను కనుక పొందుకోగలిగితే ఈ రోజుల్లో ఏ హాస్పిటల్ నీకు అవసరం లేదు. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఈ కరోనా వస్తుందని మనం రకరకాలైనటువంటి భయాందోళనతో ఉన్నాం కదా. అది నీకు సమీపించకుండా ఉండాలి అంటే
దేవుని అగ్ని నీలో ఉండాలి, దేవుని ఆత్మ నీలో ఉండాలి, దేవుని యొక్క మనసు నీలో ఉండాలి, దేవుని ఓర్పు నీలో ఉండాలి, దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఇవి లేకుండా బండికి గాలి ఉంది, స్టీరింగ్ ఉంది, సీట్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెట్రోల్ లేదు, ఎక్కడికైనా వెళ్తుందా? సరే పెట్రోల్ అన్నీ ఉన్నాయి, టైర్ ఉంది, అన్నీ ఉంది, గాలి లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కీసు లేదు, అన్నీ రెడీగా ఉన్నాయి, డ్రైవింగ్ చేత కాదు. ఏ ఒక్కటి నీకు కొదవైనా ఆ ప్రయాణం ముందుకెళ్ళ సాగదు. దేవుని రాజ్యం అలాంటిదే. నా మాటలు ముగిస్తున్నాను దేవుని పిల్లారా. ఆ దినములలో అపోలో హాస్పిటల్ ఈరోజు చేయలేని పని కేవలం ఒక ప్రవక్త ఆయన కన్నులను తిరిగి తీసుకొచ్చాడు వితౌట్ ఆపరేషన్. ఆయనకి ఇంకేం తోడల. ఏంటి ఆ పొరలంటే అహంకార దృష్టి, అబద్ధమాడే నాలుకలు, చెడ్డ మాటలు పలికే హృదయాలు, ఇవన్నీ పౌలుకి చెక్ పెట్టబడినాయి. దేవుని పిల్లరా, నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ అపోస్తుల కార్యములు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని చదవండి. 16, 17, 14 అధ్యాయాలు చాలా టర్న్ తిరుగుతూ ఉంటాయి. పౌలు అక్కడే కింద పడినది పైకి లేచింది. ఆ అపోస్తుడైన పౌలు మత్తయి ఒక్క బుక్కే రాశాడేమో, లూకా ఒకటే రాశాడేమో, లూకా ఇది కూడా రాసిన లూకానే. అయితే పత్రికలన్నీ రాసింది ఎవరంటే అపోస్తుడైన పౌలు. ఇలా కూర్చుని ఫ్యాన్ల కింద లేకపోతే చైన్లలోనో లైట్ల కింద హైలైట్ అయినా ఆయన ఆ రోజుల్లో జ్ఞానమైనటువంటివి దేవుని గురించి రాస్తుంటే ఆయన తీసుకెళ్లి చెరసాల్లో వేసారు. అందుకే కొన్ని చెరపత్రికలను ఉంటాయి. దేవుని పిల్లరా, పిల్ల శ్రేష్టలు మానుకొని హింసించే మాటలు, హింసించేవి నీకు ఇష్టానుసారంగా అవన్నీ కూడా తీసివేసుకొని నువ్వు ఎప్పుడైతే సౌలుగా బ్రతకొచ్చు, పౌలుగా కూడా బ్రతకొచ్చు. సౌలుగా బ్రతికినంత కాలం నీ పేరు నీ ఇంట్లో అసహ్యమే, నీ అత్తోరింట్లో అసహ్యం, నీ ఊర్లో అసహ్యమే, నీ ఆఫీస్లో అసహ్యమే, నీ సంఘంలో అసహ్యమే, నీ పిల్లల ముందు కూడా అసహ్యమే. ఎందుకంటే ఏ బాధ్యత, ఏ భారభరితం లేకుండా, ఏ భవిష్యత్తులో ఒక ఆశ లేకుండా సౌలు వల్లే తిరుగుతున్నామేమో. నిన్ను దేవుడు సౌలా ఎందుకు నువ్వు నా పేరు పెట్టుకొని, లేదా సౌలుతో ఆ రోజు అలా మాట్లాడలేదు, కానీ దేవుడి బిడ్డలతో ఈరోజు మాట్లాడుతున్నాడు. సౌలు పౌలుగా మారండి, సౌలుగా ఉండకండి. సౌలుగా ఉండి ఈ జీవితాన్ని ఇక్కడ కన్ను మూస్తే మరుక్షణం తెలిసేది అక్కడే. క్షణపాటికలో ఇలా కన్ను ఇక్కడ మూస్తే అది ఏ రోగం కావచ్చు, ఏ మరణం కావచ్చు, పాము గరి చావచ్చు, గుండెపోటు రావచ్చు, ఎలా అయినా చావచ్చు, యాక్సిడెంట్లు రావచ్చు, మరణమై ఎలా అయినా వస్తుంది. ఇల్లు ఖాళీ చేయాలంటే ఏదో ఒక రీతిగా వస్తుంది. కానీ మరుక్షణం నువ్వు నిలిపబడిన చోట ఏమని సమాధానం చెప్పుకుందామని బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతుకుతున్నావే కానీ మృతతుల్యంగా ఉంటున్నావు అని కొన్ని వాక్యాలు ఇక్కడ బాగా తెలియజేస్తున్నాను. బ్రతుకును మార్చుకోవాలి. సౌలు లాంటోడే ఆయన ప్రేమలో పడి అని అంటున్నాడు, అయ్యా నీకు నేను ప్రేమికుడిని అయిపోయాను, ఆ యేసుని ప్రేమను మాత్రమే నేను సాధిస్తాను. బైబిల్లో ఎవరు అనలేదు, అబ్రాహం మొదలుకొని ఎవరు అనలేదు, కానీ ఒక వ్యక్తి అంటాడు, బ్రతుకుట క్రీస్తే. ఎవ్వరు అనలేదండి ఆ మాట. బ్రతుకుట కొరకు నా క్రీస్తు కొరకు అయితే నేను బ్రతుకుతాను, చావు అయితే లాభం అంటున్నాడు. అనగా మంచిది నాకు ఉంటే అలా బ్రతుకుతానన్నాడు. ఒక హింసకుడు మారి ఈరోజు దేవుని యొక్క రాజ్యంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేసుకుంటున్నారు చూస్తున్నారా? మన జీవితంలో ఏది సాక్ష్యం? మోకరించి మనల్ని ఒకసారి మనం పరిశీలించుకో. సన్నిధికి వచ్చావంటే ఆ సన్నిధిలో దేవుడు కొన్ని విషయాలు నీకు, నీ ఆత్మను సరి చేస్తాడు, నీ అంతరంగాన్ని సరి చేస్తాడు, నీ శరీరాన్ని, నీ భావాన్ని సరి చేస్తాడు. ఎవరైతే సరి చేసుకుంటారో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో కనిపిస్తారు. మత్తయి, లూకా, మార్కు, యోహాను కన్నా అపోస్తుడైన పౌలు ఎందుకంత హయ్యర్ పొజిషన్ ఉన్నాడు తెలుసా? అప్పటి నుంచి ఏ గ్రంథాలైతే చించేశాడో ఆ ధర్మశాస్త్రాల్లో పండితుడైపోయాడంట. హల్లెలూయా. అందుకే మన క్రైస్తవుల కన్నా అన్యులు మేలు. వాళ్ళు కనుక నిష్టపట్టారా, గ్రంథం చదవాలి అని అనుకున్నారా, నువ్వు ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి గ్రంథాన్ని ఒకసారి చదివేవాళ్ళని నాకు తెలియదు, కానీ
వాళ్ళు ఒక రాత్రి పట్టారంటే తెల్లారి చదివేస్తారు. ఎందుకు తెలుసా? ఇది చెయ్యాలి. అలాగే దేవుని పిల్లరా, మీ జీవితంలో అటువంటి సౌలు స్వభావం కన్నా పౌలు స్వభావం రావాలని దేవుడు కోరుకుంటూ ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. ఆమె మోకరించండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కిందకి మోకరించండి. దేవుడు నీతో నాతో చెప్పే మాటను పెడచెవిని నీ సౌలు స్వభావంతో నువ్వు బ్రతకొచ్చు, కానీ దానివల్ల అనేక మంది అసహించుకోబడతారు, అనేక మంది దూషించబడుతూ ఉంటారు, అనేక మంది నిన్ను గాయపరుస్తూ ఉంటారు. దేవుని పిల్లరా, మరలా చెప్తున్నాను, సౌలు స్వభావం వదిలేయండి. కళ్ళు మూసుకోనండి. సౌలు స్వభావము గాయాలకు సూచనగా ఉంది. పౌలు స్వభావము మాదిరికరంగా ఉంది ఈ లోకానికి. మన జీవితంలో ఎప్పుడైతే నన్ను కళ్ళు పోగొట్టకుండా కాళ్ళు పోగొట్టుకోకుండా ముందే మార్చు ప్రభు అని నువ్వు అడుగుతావో, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడే నిన్ను నన్ను మార్చుకోవడానికి మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవుని పిల్లలారా, అవకాశాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే, ఎగ్జామ్ టైంలో నువ్వు ఎగ్జామ్ రాయకపోతే, చేయాల్సిన సమయంలో నువ్వు పని నువ్వు చేయకపోతే, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత, ఆ వయసు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత బ్రతిమిలాడినా తిరిగి రానిది సమయం. సమయాన్ని ఎవరు కూడా సద్వినియోగం చేసుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దు. నీకు నువ్వుగానే పెదవులతో ఒప్పుకోవాలి. మళ్ళా చెప్తున్నాడు, సౌలు స్వభావం గల వారులారా ఎందుకు నన్ను హింసిస్తున్నారు? ప్రేమించాలని తెలిసి మీ ప్రేమను పంచలేకపోతున్నారు. క్షమించాలని తెలిసి ఆ క్షమాపణ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రార్థించాలని తెలిసి ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు? అందుకే ఈ లోకము రోగములు తెగుళ్ళు నాట్యాలాడుతున్నాయి మీ మీద పని చేసే ప్రతిదాన్ని నేను గద్దించినట్లు మీరు వాటిని గద్దించడానికే నా మనస్సు, నా దీన మనస్సు, నా పవిత్ర ఆత్మను మీరు కప్పుకోనండి. దేవుని పిల్లలారా, అది మీ కొరకు నేను ఇచ్చాను. నేను మీ కొరకే ఇచ్చాను. అది ఆ కల్వరి సిలువలో సమస్తమును మీకు ఇచ్చేసాను, ఏది దాచుకోలేదు. ఆ రోజు నా కళ్ళు పొడవు పడ్డాయి నీ కన్నులు చేసిన పాపాన్ని బట్టి, నా చెవులు గాయమయ్యాయి, నా యొక్క శరీరం అంతా కూడా దున్నబడింది నీ కొరకే. దేవుని కుమారుడా, నీవు నాకులాగా మారాలి, నీవు నా కుమారుడు అనిపించుకోవాలి, నీవు గొప్ప అద్భుతాలు చేయాలి, నీవు ఆశ్చర్య కార్యాలు చేయాలి. అందుకే నేను నిన్ను పిలిచాను. దేవుని కుమారుడా, నేను పిలిచిన వాడిని ఇంకా ఎన్నడూ నిన్ను వదలను. నా చెయ్యి నిన్ను పట్టుకొను గాక, నా చెయ్యి నిన్ను పట్టుకొను గాక, నా చెయ్యి నిన్ను పట్టుకొను గాక, నా చెయ్యి నిన్ను పట్టుకొను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా? నువ్వు ఆయన్ని హింసిస్తున్నావు తెలిసి ఇంకా నువ్వు ఇతరులను క్షమించట్లేదా? ఈ కొద్ది సమయాన్ని వినియోగించుకో దేవుని కుమారుడా. పిల్ల శేషలు ఆపే, పిల్లోడిలాగా ఆలోచించడం ఆపే. పెద్దవాడిగా నువ్వు ఆలోచించు, పెద్దవాడిగా ప్రవర్తించు, పెద్దవాడిగా ఉండు, పెద్దవాడిగా ప్రవర్తించు. పెద్దవాడిగా నువ్వు ప్రవర్తించాలి. పౌల్లో ఉన్న పిల్ల శేషలన్నీ తీసివేశాడు. పౌలుని ధర్మశాస్త్ర పండితుడిగా చేశాడు. ఆయనంత జ్ఞాని మరొకరు లేరండి. ఆయనంత జ్ఞాని మరొకరు లేరు. ఆయనంత జ్ఞాని మరొకరు లేరు. దేవుని పిల్లలారా, ఆయన మాటలు వింటే నీ అంత జ్ఞాని మరొకరు ఉండరు. దేవుని కుమారుడా, నీకు జ్ఞానం కావాలా? ఎక్కడ పడి ఉన్నావో అదే స్థితి కావాలా? ఇక మీదట నువ్వు పిల్ల శ్రేష్టలు
హింసించే చేష్టలు, పోకిరి మాటలు, గాయపరిచే మాటలు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు. ప్రభువుకి అప్పచెప్పుకో. ప్రభుకి అప్పచెప్పుకో. ఆ ప్రభువే నిన్ను సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీకు మాటిస్తున్నాడు. నేను నిన్ను పౌలు కంటే పరిశుద్ధాత్మతో నేను మార్చునై ఉన్నాను. అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన జ్ఞానము కన్నా ఉన్నతమైన జ్ఞానమును నేను నీకు ఇచ్చుచున్నానంటున్నాడు. అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన జ్ఞానము కన్నా నేను నీకు అత్యధికంగా ఇస్తాను. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు చాలా అవసరం. పిల్ల శ్రేష్ఠులు ఆపేసే ఒప్పుకో. నీ సన్నిధిలో ఒప్పుకుని బయటకు వెళ్ళు. అపోస్తలుడు ఆ దినములలో అనేక పత్రికలు రాశాడు. నీవు కూడా అనేకమైన పత్రికలు రాయాలి. అనేక మందికి నీకు దేవుని ప్రేమను పంచాలి. అది వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, నీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కావచ్చు. పౌలుగా మారిన తర్వాత ఎక్కడ కూడా ఆయన సమయాన్ని వేస్ట్ చేయలేదండి. ఆయన ప్రేమను గురించి రాశాడు. ఆ పత్రికలు ఈరోజు నీ చేతుల్లో ఉన్నాయి. అది కూడా మోయడం నీకు కష్టమవుతుందేమో, బైబిల్ పట్టుకోవడం సిగ్గనిపిస్తుందేమో. నేను సువార్త విషయమై సిగ్గుపడు వాడను కాను. హల్లెలూయా. నేను సిగ్గుపడు వాడను కాదంటున్నాను. నీ సిగ్గును అవమానం నేను తీసివేస్తాను. దేవుని కుమారుడా, నువ్వు కేవలం భౌతికమైన ఉద్యోగం కావాలి, బిడ్డలు కావాలి, ఆస్తి కావాలి, అవి కావాలనుకుంటున్నావు. అవన్నీ నాకు తెలుసు నీకు కావాలని. అవన్నీ నాకు తెలుసు నీకు కావాలని. నువ్వు అడిగితే నీకు దంతాలు ఇచ్చానా? నువ్వు అడిగితే నీ తలపైన జుట్టునిచ్చానా? నువ్వు అడిగితే నీ ఎముకల యొక్క పొడవును నువ్వు అడిగితే ఇచ్చానా? నీ హైట్ని, నీ ఆయుష్ని, నీ కనుల మీద ఉన్నటువంటి ఆ బింబాలను నువ్వు అడిగితే ఇచ్చానా నా కుమారుడా? నేను అడగక మునిపే నీకు ఏ అక్కర్లు ఏ విధంగా తీర్చగలిగానో నీవు అడగక మునిపే నాకు తెలుసు నీకేం కావాలో. మార్చుకొని స్వభావాన్ని. అంత్య దినములు బహు సమీపంగా వచ్చేసాయి. యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చేటప్పుడు ఎలా వచ్చావో సౌలులాగా తిరిగి వెళ్ళేటప్పుడు నిన్ను అనేక మంది చేర్చుకునేటట్టుండాలి. అనేక మంది నిన్ను మాట్లాడేటట్టుండాలి. అనేక మంది నిన్ను ప్రేమించేటట్టుండాలి. అనేక మంది నీ కొరకు ఎదురు చూచేని వారిగా ఉండాలి. ముళ్ళ స్వభావమును మారి ప్రేమ స్వభావమును ధరించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు చుట్టూ, పౌలు చుట్టూ అంత జనాంగం ఉండేవాళ్ళంట. నువ్వు ఆఫీస్కి వస్తున్నారంటే నీ పేరు పెట్టి భయపడకూడదు దేవుని కుమారుడా. నువ్వు పనిలోకి వస్తున్నావంటే ఇతను రాకపోతే బాగుండు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు దేవుని కుమారుడా. అట్టి హృదయంతో తిరిగి వెళ్ళు. అట్టి హృదయాన్ని కలిగి వెళ్ళు. ఎక్కడైతే నిన్ను అవమానించారో, ఎక్కడైతే నిన్ను గాయపరిచారో అక్కడే నువ్వు ఒక నాయకుడిగా నిలబడాలి. ఒక ప్రేమకు ఆదర్శంగా నువ్వు నిలబడాలి దేవుని కుమారుడు. అందుకే నేను ప్రతిరోజు నీకు ఆయుష్ ఇచ్చి నిద్ర లేపేది అందుకొరకే. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనకి అట్టి కృపను దయచేసి ఆయన మనల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు నామములో సౌలు స్వభావమును, సౌలు యొక్క బుద్ధులను, సౌలు యొక్క నాయన వ్యతిరేకత స్వభావమును మాలో తీసివేసి ప్రేమ గల, దయగల ప్రేమను ప్రకటించే బిడ్డగా చేయండి. ఈ బిడ్డలు వెళ్తున్నారు, వినుచున్న వాక్యాన్ని నీరు కట్టు ఫలింపచేసి వాళ్ళ జీవితంలో నూతనమైన కార్యాలను జరిపించండి. నజరుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని రాజ్యం అలాంటిదండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి 10 o'clock మాకు లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి
మీరెవరైనా దేవుని యొక్క సన్నిధిలో నా కష్టకాలంలో కూడా నా దేవుడు ఇచ్చిన దానిలో నాకు ఇచ్చాడు అనడానికే ఈ సాదృశ్యం ఉండాలి మీ విత్తనం అనగా కానుకలు తెచ్చారా? ఆ కానుక బాక్స్ మీ కొరకు ఎదురు చూస్తుంది. అది అడుక్కునేది కాదు, ఇచ్చేది. బావి నీటిని ఏ విధంగా ఊరింపజేసి ప్రజల దాహాన్ని తీరుస్తుందో, ఆ సన్నిధి ఆవరణంలో ఎవరైనాను ఏమన్నా వేసారనుకోండి, అందులో నుంచి అక్కడ ఉందో ఒకసారి చెప్పండి. నేను ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను మీ కొరకు, పట్టజాలన్న విస్తారమైన దీవెనలు ఇస్తాను. నేను మీ పాస్టర్ కాదు ఇచ్చేది, మీ యొక్క ప్రభుత్వం కాదు ఇచ్చేది, దేవుడు ఇస్తాడంట. దేవుడికి ఇవ్వడం అవసరమా? దేవుడికి అవసరం లేదండి. కానీ దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి అంటే, నువ్వు నాకు ఒక పని ఇచ్చావు కదా, ఆ పని ఇంకా నేను చేస్తున్నాను అనడానికి ఒక అటెండెన్స్ అంటది. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నీ పొలంలో తెస్తున్నావు, నీ పశువుల మందులో తెస్తున్నావు, నీ కోళ్ళలోంచి తెస్తున్నావు, దేవుడు నిన్ను పరీక్షించేవాడిగా ఉంటాడు. అకౌంట్ అంటాడు దీన్నే. నువ్వు ఇంకా బ్రతికున్నావా, ఇంకా క్షేమంగా ఉన్నావా, నేను చెప్పిన పనులను చేస్తున్నావా? అయితే నువ్వు కష్టపడిన దానిలో 10వ వంతు తీసుకుని వచ్చి ఆ నెలలో దాని మీద పెట్టుకో, అప్పుడు నేను దాన్ని దీవిస్తానంటున్నాను. అలాంటి దీవెన మీకు ఉండదు గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫర్ గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధ హృదయంతో దేవుని రాజ్యంలో ఉండండి దేవుని పిల్లారా. మరి ఉదయకాలం వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళండి. ఇప్పుడు 2వ ఆరాధనలో, మరి వచ్చిన వాళ్ళు 2వ ఆరాధనలో ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని ఎప్పుడు కూడా కప్పుకునే బిడ్డలుగా ఉండండి. హల్లెలూయా. సెలవు తీసుకోరండి. అలాగే కళ్ళు మూసుకుని ఆశీర్వాదం ప్రార్థనిస్తాను. మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ మా కొరకు వేచి చూచుకున్నటువంటి సందర్భం, అవి మాకు ఇవ్వబడినటువంటి శుద్ధ హృదయమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామంలో, త్రియేక నామంలో బిడ్డలు దీవించండి. వారి విప్పిన ప్రతి గుప్పెళ్లను 2 60 30 100 ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొత్తం మళ్ళీ ఒకసారి చైర్స్ ఏ అయితే యూజ్ చేశారో వాటిని ఒకసారి శానిటైజ్ చేసేయండి. ఇతరులు రాగానే చక్కగా కూర్చోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మాస్క్ పెట్టి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ప్రార్థన